హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సండే లంచ్ వచ్చేసరికి నాకు మా బాబుకి ఫేవరెట్ పచ్చి పులుసు, ముద్దపప్పు. ఇది మా అమ్మ స్టైల్ పచ్చి పులుసు. ఆంధ్ర కృష్ణా జిల్లా. ముందుగా ఎలా చేసుకోవాలో చెప్తాను, ఒకసారి చూడండి. కొంచెం ఒక అర స్పూన్ ఆయిల్ వేసేసుకునేసి దాంట్లో ఒక 5-6 ఎండుమిరపకాయలు, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసిన దాంట్లోకి కొంచెం కల్లుప్పు వేసుకునేసి దాని తర్వాత ఆనియన్స్ కూడా బాగా ఎక్కువగా వేసుకోవాలి. పచ్చి పులుసులోకి ఆనియన్స్ చాలా టేస్ట్గా ఉంటాయి. చాలా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నంటే చాలా బాగుంటుంది. పచ్చి పులుసులో ఉల్లిపాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. వేయించుకున్న వాటిలోకి ఉల్లిపాయలు కూడా వేసేసి బాగా పిసికేసేయాలి. బాగా మొత్తం ఎండుమిరపకాయలంతా స్మాష్ అయ్యేసి కరివేపాకు, జీలకర్ర అంతా బాగా మెత్తగా పిసికేసి దాంట్లో ఉన్న టేస్ట్ ఫ్లేవర్ అంతా బయటకు వచ్చేలాగా బాగా పిసికేయాలి. పిసికేసేసి దాంట్లోకి ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టేసుకునేసి ఆ రసాన్ని తీసుకోవాలి. బాగా పిసికేసిన ఉల్లిపాయలు, ఎండుమిరపకాయ, కరివేపాకు దాంట్లోకి ఈ చింతపండు రసం పోసేసి బాగా అవి కూడా కలిపెట్టుకోవాలి. అలా కలిపెట్టుకున్న దాంట్లోకి ఒక స్పూన్ బెల్లం కూడా వేసేసి, నేను ఇంకా బెల్లం వేయలేదు, ఇప్పుడు వేస్తాను. ఒక స్పూన్ బెల్లం వేసేసుకునేసి మళ్ళీ మొత్తం అంతా కలిపి పెట్టేసేయాలి. ఇప్పుడు కొంచెం అన్నీ కరెక్ట్గా సరిపోయే టేస్ట్ చూసుకునేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని చూసారా ఎలా ఉన్నాయో పచ్చి పులుసు. చాలా కమ్మగా ఉంటుంది. దీనికి కాంబినేషన్ వచ్చేసి ముద్దపప్పు. మా చిన్నప్పుడైతే మా అమ్మగారు ముద్దపప్పు, పచ్చి పులుసు దీనికి కాంబినేషన్లో పులగమన్నం అని చేస్తారు. పెసరపప్పు అన్నం వండేసి సూపర్ కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా చాలా